ఫర్ ఏపీ మెడికల్ కౌన్సిల్. నేను 2022లో అక్టోబర్లో నేను టేకింగ్ ఛార్జ్ తీసుకున్నప్పటికీ నేను వచ్చినప్పటికీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి పోస్టింగ్స్ ఇచ్చేవాడు. కానీ నేను వచ్చిన తర్వాత ఒక కొత్త ఆర్డర్ ఎన్ఎంసీ మీద వచ్చింది. డైరెక్టర్ నుంచి మెడికల్ కౌన్సిల్స్ ఆ రాష్ట్రాల్లో అలాట్మెంట్ చేయాలి అని, బట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద డిఎంఈ. ఇద్దరూ కలిసి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతూ వీళ్ళకు కౌన్సిలింగ్ పెట్టి 7.5% ఆఫ్ ది ఇంటేక్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్, అంటే ఒక 150 మందికి పర్మిషన్ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్కి 7.5% వరకు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని అలాట్ చేయొచ్చు. అంటే ఒక 100 మంది అలాట్మెంట్ ఉందనుకోండి పర్మిషన్, మెడికల్ కాలేజ్కి 78 మందిని అలాట్ చేయడానికి వీలవుతుందని ఇచ్చినారు. కానీ కొత్తగా స్టార్ట్ అయిన మెడికల్ కాలేజెస్ 150 ఉంటే 150 మందికి కూడా మీరు వేసుకోండి, ఎందుకంటే మ్యాన్ పవర్ ఉంటారు వర్క్ చేయడానికి అనేది ఆర్డర్ కొత్తగా వచ్చింది. దాని ప్రకారము ఎన్ఎంసీ ఇంకొక గైడ్ లైన్ ఇచ్చింది. ఎవరైతే ఆన్లైన్ కోవిడ్ వల్ల చేసినారో, ఇండియా పర్చేస్ చేసినారో, మళ్ళా వెనక్కి వెళ్ళి చేసి ఉంటే వాళ్ళకు 1 year ఇమ్మన్నారు. ఒకవేళ వెళ్ళకుండా ఇండియాలోనే ఉండిపోయి ఉంటే అట్లాంటి వాళ్ళకు 2 ఏళ్ళు పోస్టింగ్ ఇమ్మన్నారు. దాని ప్రకారం మేము 2 ఏళ్ళు వెళ్ళని వాళ్ళకి 2 ఏళ్ళు ఇచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళకు 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఇది జరుగుతూ ఉండగా మళ్ళీ 2022లో సుప్రీంకోర్టు హెస్ గివెన్ అన్ ఆర్డర్. ఏమేనంటే కోవిడ్ వల్ల ఎవరైతే యుక్రెయిన్ వార్ వల్ల ఎవరైతే ఇండియాకు వచ్చేసారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినా కూడా వాళ్ళకు 2 years ఇండియాలో చేసినట్టునే రిజిస్ట్రేషన్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ని పెట్టుకొని మళ్ళీ మేము చూసి ఎవరికి ఇవ్వాలని అనుకునే లోపు తమిళనాడులో ఒక కేసు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఏంటి హైకోర్టులో వేస్తే ఆ జడ్జిమెంట్ దాన్ని గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకుంది. హైకోర్టు ఇట్లా ఏదో దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమైందంటే 2 years ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీపుల్ హూ హ్యావ్ డన్ ఆన్లైన్ స్టడీ, ఇది చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళు తర్వాత ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలోకి రాదు. దీనికి ఎమినెంట్ డాక్టర్స్ నేషనల్ మెడికల్ కమిషన్లో ఉన్నారు, వాళ్ళు గైడ్ లైన్స్ తయారు చేసేసి కమ్యూనికేట్ టు ఆల్ ది స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారము నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వేరియస్ కమిటీస్ వేసుకొని దే బ్రాట్ అవుట్ సమ్ రెగ్యులేషన్స్. ఏమనంటే ఇప్పుడు ప్రీ ఫైనల్ కదా వాళ్ళు ఇండియాలో చదివి ఉంటే, ఇండియాలో ఉండి ఆన్లైన్లో, అట్లాంటి వాళ్ళకు 1 year అయితే కంపల్సరీ హౌస్ ఏజెన్సీ కానీ కాంట్రవర్సీ లేదు. 2 years ఎక్స్ట్రా వాళ్ళు టు మేకప్ ఫర్ ది క్లినికల్ ట్రైనింగ్, అక్కడ ఎక్కడ మిస్ అయినారో క్లినికల్ ట్రైనింగ్ ఇక్కడ అవ్వాలి కాబట్టి 3 ఏళ్ళు చేయాలి. ఒకవేళ ఫైనల్ ఇయర్ మటుకే వాళ్ళు ఆన్లైన్ చదివితే 2 ఏళ్ళు చేయాలంటే 1 year ఇంటర్న్షిప్ ఈజ్ కంపల్సరీ, ఎక్స్ట్రా 1 year ఫర్ ఆన్లైన్ స్టడీ ఇన్ ద ఫైనల్ ఇయర్. సో ఇట్లా వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చినారు. ఇది ఇచ్చిన దానికి మేము కమిటీ పెట్టినప్పుడు కమిటీ వాళ్ళు చూసి దీన్ని మనం జనరల్ బాడీలో పెట్టి డిస్కషన్స్ చేసుకొని ఎలా దీన్ని వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అని పెడదాము అనుకున్నారు. సడన్గా వాళ్ళు రిజైన్ చేయమంటాం అనేది వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోవడం అయింది. సో ఈ జనరల్ బాడీ జరగలేదు. అప్పుడు నేను ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాను ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ. ఇట్లా రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఎంసీ నుంచి ఐ విల్ టేక్ అప్రూవల్ వాట్ టు డూ అండ్ హౌ టు గో అబౌట్, ఎందుకంటే కౌన్సిల్ లేదు అని చెప్పేసి ఎన్ఎంసీకి నేను లెటర్ రాయడం అయింది. పేపరు హిందూలో ఈనాడులో అంతా కూడా అడ్వర్టైజ్ చేయడం అయింది. దాని మీద ఎన్ఎంసీ వాళ్ళు నాకు స్పందించి లెటర్ ఇవ్వకుండా మేము ఇచ్చిన గైడ్ లైన్స్ యాజ్ ఎన్ అండ్ వీఆర్ గివింగ్ యూ హ్యావ్ టు ఫాలో బికాస్ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, యూ కెనాట్ డీవియేట్ అని చెప్పేసి నాకు ఫోన్ వెంటనే చెప్పారు.
సో దాని ప్రకారం ఏం చేసినామంటే రేపు 1 సంవత్సరం చేసే వాళ్ళు 6 నెలలు అయిపోయిన వాళ్ళకి ఆన్లైన్ చేసి ఉంటే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయాలి. 3 ఏళ్ళు చేసేది అనేది ఎవరికి ఇవ్వలేదు నేను అప్పటికే. 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ 2 ఏళ్ళు చేయాలి. మా రిలేటివ్ కూడా నేను 2 ఏళ్ళే ఇచ్చాను మనమరాలకి. 2 years చేయమని కూడా సేమ్ అదే రూల్ అప్లై. సో ఇది 2 years చేయమని చెప్పి ఇచ్చినాము. దానికి అజిటేషన్ వచ్చింది మేము చేయమని. సో ఇది ఇలా ఉండగా సమ్ ఆఫ్ ది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ దే వెంట్ టు హైకోర్టుకు పోయి మేము ఇది చేయము, 1 year నుంచి 2 years చేయమంటున్నారు, మేము ఇది అప్లై కాదు. దీనికి రెస్పాండెంట్స్ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ represented by Special Chief Secretary, Director of Medical Education because he is part and parcel of allotment of this FMG postings, and National Medical Commission. ఈ నలుగురికి రెస్పాండెంట్స్ ఇస్తారు. సో కోర్టులో ఇది జరుగుతూ ఉన్నప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ క్లియర్గా జడ్జికు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ అన్ని మేము చూసినాము. దిస్ ఈజ్ యాజ్ పర్ ది ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై నేషనల్ మెడికల్ కమిషన్. దీంట్లో ఏం తప్పు లేదు. ఈ స్టూడెంట్స్ వాళ్ళు పోస్టింగ్స్ కరెక్ట్గా ఇచ్చారు. సో నాట్ ఆటోమేటిక్గా జడ్జి ఇదన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చింది కాబట్టి దీన్ని బైపాస్ చేయడానికి లేదు. మినిమం పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ స్టడీ ఇండియాలో ఉన్న దే హ్యావ్ టు ఫాలో ఎన్ఎంసీ గైడ్లైన్స్ అండ్ దే హ్యావ్ టు డూ 1 more year ఆఫ్ ఇంటర్న్షిప్ అని చెప్పి ఈ కేసుకు మెరిట్ లేదని డిస్మిస్ చేసింది. సో ఈ డిస్మిస్ అయినాక దీంట్లో ఒక అబ్బాయి మళ్ళీ ఈ వెంట్ అప్పీల్ ఇన్ ద హైకోర్ట్. హైకోర్టులో డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ దగ్గరే డిస్కషన్స్ అయినాయి. ఆయన అంతా విన్నారు. బెంచ్ అయిపోయినాక ఇది జడ్జ్మెంట్ ఈజ్ రిజర్వ్ 1 week వీల్ ఇష్యూ ఆర్డర్స్ అని చెప్పేసి అన్నారు. సో ఇలాగే కేసులు ఇక్కడే కాదు, మధ్యప్రదేశ్లో ఇప్పుడు అవుతూ ఉంది, కేరళలో అయ్యింది, బీహార్ అయింది, పంజాబ్ అయ్యింది, మహారాష్ట్ర అయ్యింది. ఇవన్నీ కూడా కేసులు అవుతున్నాయి. అన్నింటిలో వేరే స్టేజెస్ ఉంది. కేరళ 2 years చేయాలని ఇచ్చేసింది, మన స్టేట్ అయ్యింది. మధ్యప్రదేశ్లో కూడా 2 years చేయాలని గైడెన్స్ వచ్చేస్తా ఉంది. ఎన్ఎంసీ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఇన్ ఆల్ ది స్టేట్స్ ఇన్ హైకోర్ట్స్ అండ్ 2 years మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అగేన్స్ట్ కాదు. వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు హెల్ప్ దెమ్. కానీ మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒక కేసు కోర్టులో జరుగుతూ ఉన్నప్పుడు అది బైపాస్ చేసి నేను రోల్ బ్యాక్ చేస్తే ఇంకొకరు కోర్టుకు పోతే ఇట్ విల్ బికమ్ ఏ సబ్జుడిస్ టు కోర్ట్ అండ్ ఐ కెన్ బి పీనలైజ్డ్. సో కోర్టులో ఉంది కాబట్టి మేము కొంచెం ఆలోచించి ఎన్ఎంసీ గైడ్లైన్స్ అడుగుతున్నాం. ఇది ఇట్లుంది, మనం ఏం చేయాలి, కోర్టులో ఉంది కదా అని. అంతేగాని వాళ్ళకి అగేన్స్ట్గా మనం చేయకూడదని ఏం లేదు. ఒకటైతే క్లియర్, హైకోర్టు కొట్టేసింది కేసు కాబట్టి వాళ్ళది పిటిషన్ వాళ్ళు 2 ఏళ్ళు చేయాల్సింది. తర్వాత వీళ్ళు సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ అని ఒక లెటరు ఎన్ఎంసీ యాక్సెప్ట్ చేసి 1 year ఇవ్వమని. అంటే సఫిషియెంట్లీ కాంపెన్సేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే 6 months వాళ్ళు ఆన్లైన్ చేస్తే 6 months వాళ్ళు ఆఫ్లైన్ కాంపెన్సేట్ చేయాలి ఫర్ ద లాస్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది మీనింగ్ అని ఎన్ఎంసీ క్లియర్గా చెప్పింది. సో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కొన్ని కాంపెన్సేషన్ సర్టిఫికేట్స్లో 15 నెలలు 22 రోజులు వాళ్ళు ఇండియాలో ఉండి ప్రీ ఫైనల్లో 9 నెలలు అక్కడ పోయి చేసి ఈ 15 నెలలు 22 రోజులు కూడా నేను కాంపెన్సేట్ చేసినాను అని సర్టిఫికేట్ ఇస్తే ఇది కరెక్టే, నేను అది నో అనలేదు, ఇది కరెక్టేనా అని మళ్ళీ ఎన్ఎంసీకి క్లారిఫికేషన్కు రాస్తాను. సో ఇది అవుతామండి. నజియా సుల్తానా అని ఒక ఆమె ఒక 21 మంది ఎన్ఎంసీని అప్రోచ్ అయినారు. వాళ్ళు కాంపెన్సేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినారు అక్కడ. అదంతా వాళ్ళు వెరిఫై చేసి ఎన్ఎంసీ అనేది ఇది క్లారిటీ లేదు, ఇది కుదరదు, ఎన్ఎంసీ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన ఆర్డర్స్ జస్టిఫైడ్ 2 yearsకి యూ హ్యావ్ టు డూ ఇట్ అని కూడా వాళ్ళు కూడా ఇచ్చినారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనం రోల్ బ్యాక్ చేయడం అనేది కొంచెము కష్టతరమే అవుతుంది. రిజిస్ట్రారే ఆన్సరబుల్ అవుతారు. సో అందుకని ఇట్ ఈస్ బెటర్ ఎన్ఎంసీని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకుందామని చైర్మన్ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాము. వాళ్ళని అడుగుతాము. వాళ్ళు కన్నా ఇచ్చేయండి అంటే ఇవ్వడానికి ఫస్ట్ థింగ్ నేనే ఐ బి రెడీ టు డూ ఇట్. కానీ కోర్టులో ఉన్నప్పుడు ఎన్ఎంసీ మాట్లాడినప్పుడు
మనకే ఇండివిజువల్ డిసిషన్ ఇక్కడ తీసేసుకొని రోల్ బ్యాక్ చేసి ఇది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు. ఒకటే బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎఫ్ఎన్జీ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, అదే బ్యాచ్ వాళ్ళు ఈ ఇయర్ పాస్ అవుతారు, నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతారు, 8 సార్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా వచ్చినప్పుడు ఈ రూల్ పొజిషన్ పాతది అప్లై చేస్తామా, లేకపోతే కొత్త రూల్ వచ్చింది ప్రాస్పెక్టివ్గా అప్లై చేయాలన్నా, రిట్రాస్పెక్టివ్గా తీసుకోవాలన్నా, ఇది ఒక క్వశ్చన్ ఒకటి మనకు అరైజ్ అవుతుంది. సో ఇవన్నీ డిస్కషన్ అయ్యింది. డిఎంఈ గారు, వైస్ ఛాన్సలర్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. మినిస్టర్ గారు కూడా 2 గంటలు కూర్చొని అంతా సుదీర్ఘంగా డిస్కస్ చేసి ఇది కాదు, వాళ్ళు కన్నా పలకపోతే మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు మాట్లాడి దీని క్లారిటీ తీసుకొచ్చి దాని ప్రకారం అకార్డింగ్లీ వీ విల్ యాక్ట్ అని చెప్పడం జరిగింది. ఇంతేగాని వీఆర్ నాట్ అగేన్స్ట్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకి ఇవ్వమని మనం చెప్పలేదు, వాళ్ళు తొందరపడడంలో కరెక్ట్ కాదనుకుంటున్నా. ఎందుకంటే అందరికీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ హౌస్ ఏజెన్సీ ఇక్కడ 1 ఇయర్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇచ్చేసినాం. వాళ్ళు వితౌట్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వాళ్ళ హౌస్ ఏజెన్సీ 1 ఇయర్ కూడా చేయడానికి లేదు. సో వీళ్ళందరికీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇవ్వైంది. ఆ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తోనే వాళ్ళు నీట్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు. నీట్ ఎగ్జామ్కి కూడా ఈ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. సో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్. రిజల్ట్స్ వచ్చి మెరిట్ వచ్చి వాళ్ళకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇంకొక 2 months అవుతుంది, సమ్వేర్ అక్టోబర్. ఆ లోపల ఇది సెటిల్ అయిపోతుంది. ఎవరు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు దే కెన్ గో ఫర్ పీజీ, లేని వాళ్ళు దే హావ్ టు కంటిన్యూ ఫర్ 1 more year ఆఫ్ హౌస్ ఏజెన్సీ. ఇంతే దీంట్లో ఇది ఫుల్ క్లారిటీ. ఇది ఈ ఇష్యూలోనే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తెలుసుకోవాల్సింది ఏమంటే, 1 సంవత్సరము వాళ్ళు క్లినికల్ ట్రైనింగ్ బికాజ్ ఆఫ్ ఆన్లైన్ స్టడీ చేయడం వల్ల వాళ్ళకు టెక్నిక్స్ కానీ అంత పెరుగుతుందే కానీ పీరియడ్ లాస్ అని అనుకోకూడదని నా మనవి. థ్యాంక్ యూ. విద్యార్థుల కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ పట్ల ఖచ్చితంగా చేయాలని చెప్పని ఎన్ఎంసీ దగ్గరికి వెళ్ళాలని చెప్పని మమ్మల్ని ఆదేశాల ప్రకారం మేము ఎన్ఎంసీలు వచ్చినప్పుడు వెళ్ళి ఇక్కడ ఏదైతే ల్యాక్నెస్ ఉన్నాయో అన్నీ కూడా సరిచేసే విధంగా వాళ్ళతో మాట్లాడి విద్యార్థులకి ఎఫ్ఎంసీ ఖచ్చితంగా న్యాయం విధంగా ఎన్ఎంసీతో మాట్లాడి వాళ్ళకి చేస్తాము. అదేవిధంగా న్యాయస్థానం ఖచ్చితంగా 100% ఫాలో అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అయిపోయింది.